కౌరవులు మరియు పాండవుల రాజవంశం చాలా కాలం క్రితం పురురాజుతో ప్రారంభమైంది. హస్తినాపుర రాజైన దుష్యంతుడు పురువంశస్థుడు. ఒకరోజు దుష్యంతుడు అడవిలో వేటాడుతుండగా కణ్వ ఋషి దత్తపుత్రికైన శకుంతలను కలిశాడు. దుష్యంతుడు శకుంతలతో ప్రేమలో పడ్డాడు. శకుంతల దేవతల రాజైన ఇంద్రుని ఆస్థానంలో ఉన్న ఖగోళ కన్యలలో ఒకరైన మేనకకు మరియు విశ్వామిత్ర మహర్షికు జన్మించిన కుమార్తె. మేనకను ఇంద్రుడు తన అందంతో విశ్వామిత్ర మహర్షి యొక్క ధ్యానాన్ని భంగం కలిగించడానికి పంపాడు. ఆమె విజయవంతంగా తన లక్ష్యాన్ని సాధించి విశ్వామిత్రుడితో కలిసి శకుంతలకు జన్మనిచ్చింది. అనంతరం విశ్వామిత్రుడు తన తపస్సుకు తిరిగి వచ్చాడు మరియు మేనక మాలిని నది ఒడ్డున శకుంతలను విడిచిపెట్టి వెళ్ళింది. కణ్వ ఋషి ఆ శిశువును 2 శకుంత పక్షులు రక్షించాయని తెలుసుకుని ఆమెకు శకుంతల అని పేరు పెట్టాడు మరియు ఆమెను తన కుమార్తెగా పెంచాడు. శకుంతలతో ప్రేమలో పడ్డ దుష్యంతుడు తనను వివాహమాడి తిరిగి వస్తానని వాగ్దానం చేస్తూ తన పేరు ఉన్న ఉంగరాన్ని ఆమెకిచ్చి తన రాజ్యానికి బయలుదేరాడు.